ఏంటంటే జిమ్ జాయిన్ అవుతారు, కొత్త కొత్త వాళ్ళు జిమ్ జాయిన్ అయ్యి ఒక 3 months వస్తారు. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు జిమ్ బంద్ చేస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందా? జిమ్ బంద్ చేస్తే ఏం ప్రాబ్లం అయితే ఏం కాదు, నార్మల్గా నువ్వు రొటీన్ నీ లైఫ్ నీకు వచ్చేస్తుంది నార్మల్గా. నువ్వు పుట్టినప్పటి నుంచి అయితే జిమ్ చేస్తలే, నార్మల్గా మొన్న స్టార్ట్ చేసినావు మళ్ళీ ఆపేసినావు, ఏదో అవసరం వచ్చో ఏదో పనివాడో ఆపేసినావు. ఎట్లాంటి ప్రాబ్లం అనేది రాదు. నార్మల్గా ఏంటంటే కొంచెం చేంజెస్ అనేది వస్తుంది. ఇప్పుడు నువ్వు జిమ్కి పోయినప్పుడు యాక్టివ్ ఉంటావు, నీ హెల్త్ కండిషన్, నీ డైట్, నీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. మళ్ళీ నార్మల్గా అయితే నీ లైఫ్ స్టైల్ అనేది కంపల్సరీ చేంజ్ అయిపోతుంది. నార్మల్గా రొటీన్గా పాపడాలు అప్పడాలు పప్పు ఇవి ఉంటుంది. సో దానివల్ల నీకు నీ బాడీలో క్యాలరీస్ అనేవి హై అయిపోతాయి. మళ్ళీ నువ్వు ఇట్లాంటి యాక్టివిటీ అంటే జిమ్ చేస్తలేవు కాబట్టి ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంటుంది. నార్మల్గా అట్లా అవుతుంటుంది ఫ్యాట్ అనేది. నార్మల్గా లావు ఉన్నోళ్ళు, మంచి ఫిట్గా ఉన్న వాళ్ళేమో బక్క అవుతారు. లేదు నార్మల్గా ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళు హెవీగా బయట తిండి, ఇప్పుడు జిమ్ బంద్ చేసినాం కదా ఏం తిన్నా ప్రాబ్లం లేదు అని ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ లావు అవుతాయి. ప్రాబ్లం అనేది ఏముండదు, ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. నార్మల్గా ఇప్పుడు మీరు క్యాలరీస్ ఎక్కువ నార్మల్గా క్యాలరీస్ బర్న్ చేయకుండా ఉంటారు కదా, ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంటుంది. ప్రాబ్లం అయితే అది ఒక్కటే, మిగతాది ఏముండదు. మళ్ళీ రెగ్యులర్గా నువ్వు జిమ్ జాయిన్ అయిపోతే మళ్ళీ ఆటోమేటిక్గా నీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది.